దర్యాప్తు తుది దశకు చేరుకుంది. దాదాపు 2 సంవత్సరాలుగా సేకరించిన ఆధారాలతో సిట్ ఫైనల్ ఛార్జ్షీట్ సిద్ధం చేస్తుంది. మరో 2 వారాల్లో ఈ ఛార్జ్షీట్ను కోర్టులో దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఛార్జ్షీట్ దాఖలు వెంటనే కొందరి అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దర్యాప్తులో అయితే భాగంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల స్టేట్మెంట్లు కీలకంగా మారాయి. ఇక బీఆర్ఎస్ నేతల్లో తొలి అరెస్టు మాజీ ఎంపీ సంతోష్ రావుదేననే ఊహాగానాలు కూడా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక అధికార యంత్రాంగానికి ఫోన్ ట్యాపింగ్ కోసం అయితే నంబర్లు అందజేయడం, ఇక ట్యాపింగ్ అమలు విధానం వంటి అంశాలపై సిట్ లోతుగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఇక ఈ వ్యవహారంలో సంతోష్ రావు పాత్రపై సిట్ ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుంది. దాదాపు 2 సంవత్సరాలుగా సేకరించిన ఆధారాలతో సిట్ ఫైనల్ ఛార్జ్షీట్ సిద్ధం చేస్తుంది. మరో 2 వారాల్లో ఈ ఛార్జ్షీట్ను అయితే కోర్టులో దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు ఇక సమాచారం. ఇక ఛార్జ్షీట్ దాఖలు వెంటనే కొందరి అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దర్యాప్తులో భాగంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల స్టేట్మెంట్లు కీలకంగా మారాయి. ఇక బీఆర్ఎస్ నేతల్లో తొలి అరెస్టు మాజీ ఎంపీ సంతోష్ రావుదేననే ఊహాగానాలు కూడా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. అధికార యంత్రాంగానికి ఫోన్ ట్యాపింగ్ కోసం నంబర్లు అందజేయడం, ట్యాపింగ్ అమలు విధానం వంటి అంశాలపై సిట్ లోతుగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఇక ఈ వ్యవహారంలో సంతోష్ రావు పాత్రపై సిట్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో అది ఒక కొలిక్కి వచ్చినట్టే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఏదైతే జూన్ లో ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు రాష్ట్రానికి, ఇండియాకి ఇప్పుడు వరకు జూన్ ముందు వరకు అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు జూన్ లో అమెరికా నుంచి ఇండియాకి సిట్ అధికారులు ఇంటర్పోల్ ద్వారా తీసుకురావడం జరిగింది. సో ఏదైతే ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు. ఏదైతే దాదాపుగా ఈ జూన్ నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఏదైతే పరిణామాలు ఉన్నాయో, అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని చెప్పి సిట్ భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఏదైతే ప్రభాకర్ రావు వాంగ్మూలం కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, రాజకీయ నాయకులు ఎవరైతే మెయిన్ లీడర్లు ఉన్నారో సంతోష్ రావు కావచ్చు, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, వీళ్ళ నలుగురికి సంబంధించిన వాంగ్మూలం కూడా మొత్తం కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి, సుప్రీంకోర్టులో దాన్ని సబ్మిట్ చేయాలని భావిస్తుంది. దీని తర్వాత ఏదైతే రాజకీయ పరిణామాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వెంటనే మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. దీని తర్వాత ఏదైతే కొన్ని కీలకమైనటువంటి వాంగ్మూలాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా కేసీఆర్ మినహా మిగతా రాజకీయ నాయకులు దాదాపు 3 దీనికి సంబంధించి కూడా వాంగ్మూలాలు సేకరించారు. ఒక్కొక్కరిని 7:30 గంటలు 7 గంటల వరకు దీనికి సంబంధించి కూడా ఎంక్వైరీ నడిచింది. కేసీఆర్ 4 గంటలకు పైగా దీనికి సంబంధించి కూడా ఎస్ఐబి దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు కూడా ఇంటికి వెళ్ళి మరి ఎస్ఐబి వాళ్ళు దీనికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేయడం. సో మొత్తం కూడా ఏదైతే కీలక ఆధారాలు ఉన్నాయో అవన్నీ కూడా ఛార్జ్ షీట్ లో పొందుపరచాలని చెప్పి సిట్ భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే కొత్త సిట్ వచ్చినటువంటి 8 మంది బృందంతో కూడినటువంటి సిట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయలేదు. సో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత సుప్రీంకోర్టులో వాదనలు గవర్నమెంట్ తరఫున ఏ విధంగా ఉంటాయి, లేదంటే ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాదనలు ఏ విధంగా ఉంటాయి అనేది మాత్రం 2 వారాల్లో ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని చెప్పేసి సిట్ భావిస్తున్న నేపథ్యంలో కొంత రాజకీయంగా కొంత ఇది మొత్తం కూడా దీనికి సంబంధించి ఒక అప్డేట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఏదైతే ఛార్జ్ షీట్ దాఖలు చేశారో ఛార్జ్ షీట్ తర్వాత ఏమైనా అరెస్టులో పరంపర ఏమైనా కొనసాగే అవకాశం ఉందా లేదంటే ఈ వాంగ్మూలాలు ఇచ్చినటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు అప్పుడు ఎస్ఐబి చీఫ్లు ప్రముఖంగా వ్యవహరించినటువంటి పోలీస్ అధికారులు ప్రణీత్ రావు కావచ్చు, తిరుపతన్న కావచ్చు, కృష్ణ ఏదైతే దీనికి సంబంధించి టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు కావచ్చు, వీళ్ళందరూ ఇచ్చినటువంటి వాంగ్మూలాలు బేస్ చేసుకుని ఎవరికైనా అరెస్టులు జరిగే అవకాశం ఏమన్నా ఉందా అనే కోణంలో కూడా సిట్ భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మెయిన్ గా దీనికి సంబంధించి అన్ని కూడా ఛార్జ్ షీట్ లో పొందుపరచాలని చూస్తున్నారు. ఏదైతే 2023 ఎలక్షన్ బై ఎలక్షన్ కి సంబంధించి కావచ్చు, లేదంటే దీనికి 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు వార్ రూములు ఏర్పాటు చేశారు. ఏదైతే ప్రైవేట్ ఛానల్ ఎండి శ్రావణ్ రావు ఉన్నారో
శ్రావణ్ రావుకి సంబంధించి ఫోన్ నంబర్లు రాసిచ్చారు, ఆ నంబర్ల ద్వారా ఫోన్ ట్యాపింగ్ అయిందని సిట్ భావిస్తుంది. సో మొత్తం కూడా డేటా మొత్తం కూడా సిట్ దగ్గర ఉంది. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి సిట్ తరపున కోర్టులో బలంగా వాదనలు వినిపించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.